రోడ్రిగేస్ గారు నిన్నటి నుంచి కనిపించట్లా. వాళ్ళకి పోయిందో చెప్పు. నాకు తెలియదు సార్. నన్ను వదిలేండి సార్. అందరూ కలిసి ఏదో చేసి ఉంటారు. వాళ్ళకి ఇచ్చేశారు కదా, ఎక్కడికి వెళ్ళాడు? కూర్చోండి సార్. बैठ के बात करेंगे सर. కూర్చోండి. ఎవడ్రా నువ్వు? నిన్నే. मेरा नाम वास्को डी गामा अल्बर्टो. ఇన్స్పెక్టర్ బదాని సార్. 12 సంవత్సరాల కింద ఇక్కడే ఇన్సిడెంట్ జరిగింది. మీ డిపార్ట్మెంట్లో నుంచే పోలీస్ ఆఫీసర్ ఉండేవాడు. అప్పుడు మీరు హెడ్ కానిస్టేబుల్. గుర్తుందా? ఈ రోజు కూడా ఇంటికి వచ్చేసరికి లేట్ అయ్యేటట్టుంది. నువ్వు వెళ్ళిపో. సరే, మీరు ముందు భోంచేయండి. బదాని సార్. వెళ్ళి ట్రక్ చెక్ చేయి. సార్, వాళ్ళు మీతో ఏదో మాట్లాడాలంటున్నారు. ఏంటంట? నమస్తే సార్. గాడి మే క్యా హై? రండి సార్, కూర్చొని మాట్లాడుకుందాం. బండిలో ఏముంది? ఎంత కావాలి సార్? నాకే లంచం ఇస్తానంటావరా? సార్ మాట్లాడుకుందాం సార్. ఏమనుకుంటున్నారా? मेरे को बात करता है साहब को कुछ करने का नहीं। साहब, ये लोग मार दे रहे, गाड़ी को जाने दो ना, अपन बाद में सल्टा देते हैं ना, खल्लास करो ना साहब. అలెగ్జాండర్ కొడుకు నేను. ఆ చనిపోయిన ఓంకాడు కూతురే అని. నన్ను పెంచడానికి నా పిచ్చి నాన్న మా నాన్న కష్టాలు పడింది. తినటానికి తిండి లేక కూలిపోతున్న మట్టి గోడల మధ్య తలదాచుకున్నాం. ఎవడు హెల్ప్ చేయలే, ఏ డిపార్ట్మెంట్ పట్టించుకోలే. అందుకే మేము క్రైమ్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాం. మా బాస్ రోడ్రిగేస్ ఊరొదిలి పారిపోయాడు. ఇప్పుడు గ్యాంగ్ నేనే మెయింటైన్ చేస్తున్నా. అందరికి అండర్స్టాండింగ్ వస్తే మంచిది. నేనేం బయటనే కాదు సార్, మనం డిపార్ట్మెంట్. మేరీ ఫౌండేషన్, ఇది మన ఫౌండేషన్. మన బళ్ళు ఎక్కడ ఆగినా చూసి చూడట్టు వదిలేస్తే చాలు. తో బి ఖుష్ ఆర్ మే బి ఖుష్. పిల్లలందరం కలిసి చిన్న బిజినెస్ స్టార్ట్ చేసాం. మాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి. వచ్చే క్రిస్మస్ కల్లా మీరంతా మన సొంత ఇళ్లలోకి వెళ్ళిపోవచ్చు. మన కాలనీలో స్కూల్ కూడా కట్టిస్తున్నాం.
మన పిల్లలంతా ఇక్కడే చదువుకుంటారు, ఇక్కడే చదువుకుంటారు. ఆమేన్. ఇది ఎప్పుడు వచ్చిందే? డబ్బులు టెన్షన్ పడితే నేను మర్చిపోయాం. మునికా ఓయ్ ఎప్పుడు వచ్చావు? మునికా మునికా అగో ఎంత దూరం పరిగెడతారే? ఎప్పుడు పెట్టుకుందాం? చీకటి పడితే భయం వేస్తుంది. ఇప్పటికే లేట్ అయిందే. వదులు వదులు. క్యాథీ క్యాథియా క్యాథీ. ఓయ్ అప్పటి వరకు అన్నీ హ్యాపీగానే జరిగాయి. కానీ వాస్కో గ్యాంగ్ లో ఉన్న వీడు తాగి వాగడంతో వాస్కోకి కొత్త సమస్యలు తెచ్చిపెట్టాయి. రాడ్రిగస్ కాదా? క్యా బోల్తా హై తు? ఈ బచ్చాగాళ్ళందరూ కలిసి మన మాల్ మొత్తం నొక్కేశారు. కంటైనర్ మాల్ ఎంత సంపాదించుంటారో తలుచుకుంటే తలుచుకుంటే నరాలు తెగిపోతున్నాయి. మన మాల్ ఇంకా వాళ్ళ దగ్గరే ఉందా? అమ్మేశారా? ఉంటే ఆ మాల్ ఎక్కడ పెట్టారు? ఆ గ్యాంగ్ లో ఒకరిని పట్టుకోరండ్రా. ఒక్కడి ఎందుకు వెళ్ళావురా? శోభనానిక నిన్ను అక్కడ చంపేస్తా. ఐ లవ్ యూ ఎంతమందికి ఐ లవ్ చెప్తావురా? ఏయ్, ఆ అమ్మాయిని మర్చిపోతావా లేదా? మర్చిపోతావా లేదా? రేయ్, నాకు మోనిక అంటే చాలా ఇష్టం. నేను సీరియసా? అమ్మాయి వద్దనట్లే, లవ్ వద్దంటున్నా. రే, అసలు అమ్మాయిలు వద్దు, లవ్వు వద్దు. కంప్లీట్ గా ఆడ జాతిని మర్చిపోండ్రా. అబ్బే అదెలా కుదురుద్ది? మాకు కొన్ని వీక్నెస్ లేట్ చేయ కదా. మీ మగాళ్ళు అందరూ తిరుగుబోతులే. అవును తిరుగుబోతున్నవే, కానీ ఎవరితో తిరుగుతున్నావు? మీ ఆడలతోనే కదా. అసలు తిరుగుబోతుల పర్సంటేజ్ తీస్తే ఆడ మగ ఇద్దరు సేమ్. చెప్పరా, నా మాలంతా ఏం చేశారు చెప్పరా? తెలీదు బే. ఐసా క్యా? ఏయ్, నీకు తెలియదా? చాలా మంచి కుర్రోడు, ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడేవాడు. నువ్వంటే చాలా ఇష్టం వాడికి. డబ్బు కావాల్సిన అడగచ్చు కదా. సామ్సంగ్ అడిగింది ఫోన్ చేశావు ఏంటి? శాంసంగ్ కి నేను ఫోన్ చేయడం ఏంటి? ఎవడు చెప్పాడు నీకు? ఏం మాట్లాడుతున్నావు? నన్నే అనుమానిస్తున్నావు. నా క్యారెక్టర్ లేదనుకున్నావా? డబ్బుకి కకృతి పడేవాడిని కాదు నేను. సార్, నేనేం బుద్ధుని కాదు, మీ జీసస్ క్రైస్ట్ కాదు. మనందరం లుచ్చాగాలు. నువ్వేమో, నేను కాదు. నువ్వు ఫోన్ చేసిన విషయం మీ కానిస్టేబుల్ చెప్పాడు. శాంసంగ్ వాస్కో మనిషి లోడ్ తీసుకుని వెళ్తున్నాడు. వెహికల్ నంబర్ చెప్తా, ఎంత ఇస్తావు? ఎవడాడు? ఆడెవడో చెప్తే నమ్మేస్తావా నువ్వు? నేను ఇంపార్టెంటా వాడు ఇంపార్టెంటా నీకు? ఏంటి ఆలోచిస్తున్నావు? పోలీసుని చంపొచ్చా చంపకూడదా అని. క్యా? నన్నే చంపేస్తావా నువ్వు? ఊజే మారేగా తూ? అది కాదు సార్, డిపార్ట్మెంట్లో కొంతమంది సపోర్ట్ చేస్తున్నా, కొంతమంది సపోర్ట్ చేయట్లేదు.
మేరీ ఫౌండేషన్ మధ్యలో ఉంది. ఇలాంటి టైంలో పోలీసుని చంపొచ్చా చంపకూడదా అని. తప్పైపోయింది. నీ కాలు పట్టుకుంటాను. నా గొంతు పట్టుకోను నేను నమ్ముతాను కానీ నా కాలు పట్టుకోను నేను మాత్రం నమ్మను. అలా ఫిక్స్ అవ్వకు. చూడు, నాకు తెలుసు నువ్వు బాధలో ఉన్నావని. ఒక పెక్కను కొనుస్తాను. ఓకే? వాస్కో ఊహించింది నిజమే. మంచోడైనా చెడ్డోడైనా పోలీసోడిని చంపేస్తే డిపార్ట్మెంట్ ఊరుకోదు. వాడి కోసమే నన్ను గోవాలో దించారు. నా పేరు రమ్య గోవార్కర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. నేను డ్యూటీలో జాయిన్ అయినప్పటి నుంచి 482 బుల్లెట్స్ సిర్ఫ్ బాడీ పే మారా. అందులో 2 బుల్లెట్స్తో 2 పోలీస్ వాళ్ళని కాల్చా. ఏక్ ఛాతీ పే, ఏక్ పిచ్వాడా మే. తప్పు చేస్తే పోలీస్ వాళ్ళని కూడా వదలను. ఏసీపీ రమ్య గోవర్కర్, స్పెషల్ ఆఫీసర్. దీని గురించి కనుక్కున్నాను. చాలా తిక్కల్దని తెలిసింది. మన కోసం వెతికి వెతికి పంపించారంట దాన్ని. ఇక నుంచి డిపార్ట్మెంట్ మనకు సపోర్ట్ చేయదు. ఆ ఏసీబీ చెక్ పోస్ట్ లో స్టాఫ్ కూడా మార్చేసిందంట. అసలు చెక్ పోస్ట్ సంబంధం లేకుండా మనం కొత్తగా ఏదో ప్లాన్ చేయాలి. ఇంజనీర్ పదా. ఒక చిట్టెలుక ఇన్స్పిరేషన్తో వాస్కో మెదడులో పుట్టిన ఐడియా అండర్ గ్రౌండ్ టనల్. ఈ ఐడియా కొత్తదేం కాదు. షికాగోలో ఆల్ కపోన్, మెక్సికోలో ఎల్ చాపో ఎన్నో ఏళ్ల క్రితం ఇలాంటి టనల్స్ తవ్వేశారు. అలాంటి టనల్ గోవాలో కూడా రావటం మా పోలీస్ డిపార్ట్మెంట్ చేసుకున్న పుణ్యం. 6 feet హైట్లో 1 kilometer టనల్ తవ్వటం ఇస్ నాట్ సో ఈజీ. ఎలక్ట్రికల్ వైరింగ్, ఆక్సిజన్ సప్లై చాలా అవసరం. వాస్కోడిగామా ఇస్ ద ఇష్యూ. వాడు బదానిని చంపాడు. నాకు వాడు కావాలి. వాడి రికార్డ్స్ ఎక్కడ? వాడి రికార్డ్ లేదు మేడం. వాడిని ఎప్పుడు చూడలేదు. పేరు తెలుసు కదా, వెళ్ళి పట్టుకోండి. అంటే వాస్కోడిగామా అనేది ఇక్కడ చాలా కామన్ నేమ్ మేడం. గల్లీకో వాస్కోడిగామా ఉంటాడు. అంతెందుకండి, మన గోవాలో రైల్వే స్టేషన్ పేరు కూడా వాస్కోడిగామానేనండి. అంటే సీను అనే పేరుతో 100 మంది ఉంటారండి. ఇది కూడా అంతే. పాట ఆపేసావేండియా? పాడు. ఇది అమితాబ్ బచ్చన్ గారు హేమమాలిని సత్యపే సత్తారా, అది ఆ సినిమాలో పాటేంటబ్బా? నాకేం గుర్తు రావట్లేదు. నాకు గుర్తు వచ్చేసింది. దిల్బర్ మేరే కబ్ తక్ ముझे ऐसे ही तड़पाओगे जो याद तुमको ना 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 ता ना 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 ना. What you want? బీచ్ లో సీక్రెట్ కేవ్ ఉంది కదా, వెళ్దాం పదా. ఫ్రైడే దాకా మోనికా, ఏ దిల్ హై ముష్కిల్లో రణబీర్ కపూర్ పాడిన పాట ఉంది కదా, ఏంటది? తూ సఫర్ మేరా తూ హీ మేరీ మంజిల్ తెరే బినా గుజారా దిల్ హై ముష్కిల్ తూ మేరా ఖుదా तू ही मेरी मंजिल तेरे बिना गुजारा
हे ये दिल है मुश्किल, ये दिल है मुश्किल. ఏ ఒక్క వెహికల్ వదలకండి, తరోగా చెక్ చేయండి. नाम क्या है? ఎల్బర్టో. हेलमेट निकाल. అలా ఆడుతుంది. लाइसेंस. మ్యామ్ నన్ను గుర్తుపెట్టారు? నేను మీ ఆఫీస్కి వచ్చాను. మా నాన్న సబ్ ఇన్స్పెక్టర్. ఏ స్టేషన్? కండోలం స్టేషన్ మ్యామ్. మ్యామ్ కెన్ గెట్ యూ ఆటోగ్రాఫ్? ఐమ్ యూర్ ఫ్యాన్. నేనే ఫిలిం స్టార్ని కాదు. యూ కెన్ గో. लाइसेंस. साला वास्को अभी हमारा हाथ से निकल गया भाई. చెక్ పోస్ట్ నుంచి తప్పించుకున్నాడు. हमारा टाइम अभी अच्छा नहीं. చిలక కూడా అదే చెప్తుంది. అరే వాట్ చిలక చిలక. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్, బట్ ఇప్పటిదాకా చెప్పిందన్నీ కరెక్టే. मैं बोल रहा हूँ सुन. అన్ని అలా చంపి నేను ఇంటికి వస్తా. రే చిలక వద్దంటుంది. వెనకొచ్చాయి. రే కాయా, ఎవరో నిన్ను పిలుస్తున్నారు చూడు. Whatever.